ఈరోజు మనం విజయవాడలో మాత్రమే దొరికే ఆలు పకోడీ ఎలా చేయాలో చూద్దాము. దానికి మనం ముందుగా పొటాటోస్ తీసుకొని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని అండ్ గ్రీన్ చిల్లీస్ని కూడా ఇలా చూపించిన విధంగా కట్ చేసుకొని పొటాటోస్ని వాటర్ పోసుకొని 75% వరకే ఇలాగ చూపించినట్లుగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కరివేపాకు, కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా, సోయా సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడు ఇలా స్మాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకొని ఒక ఎగ్ వేసుకొని అందులో ఏమైనా లూజ్ అయితే కొంచెం బియ్యం పిండి వేసుకొని ఇలాగా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా ముద్ద చేసుకొని ఆయిల్ పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్నగా పొడి పొడిగా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాతే మనం గంటె పెట్టి ఇలా కలుపుకోవాలి, లేకపోతే విడిపోతాయి. ఇంకంతే, బాగా ఫ్రై చేసుకొని సర్వ్ చేసేసుకొని తినేయడమే, అంతే. బాయ్.